విజయ్ త్రిష వివాదం మధ్యలోకి జయం రవి మాజీ భార్య. జాలి అనేది రాజకీయ నాయకులకు వేరే వ్యక్తులకు సమానం కాదా అంటూ జయం రవి మాజీ భార్య షాకింగ్ కామెంట్స్. జయం రవి భార్య విజయ్కి సపోర్ట్ చేస్తుందా లేక తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటుందా? విజయ్ త్రిష వివాదానికి జయం రవి భార్యకి సంబంధం ఏంటి? హావెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. విజయ్ త్రిష వ్యవహారం తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయ్ భార్య సంగీత దళపతి విజయ్కు విడాకుల నోటీసులు పంపడం, అందులోనూ సంచలన ఆరోపణలు చేయడంతో వీరి మ్యాటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. విడాకుల నోటీసులు పంపిన కొన్ని రోజులకే విజయ్ త్రిషతో కలిసి ఓ ఈవెంట్కి వెళ్లారు. దీంతో విజయ్ భార్య చేసినటువంటి ఆరోపణలు నిజమనేనే అభిమానులకు, అటు తమిళ సినీ ప్రియులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే చాలామంది ఈ ఇష్యూలో విజయ్ సతీమణికే సపోర్ట్ చేస్తున్నారు. అందులో విజయ్ ఫ్యాన్స్ కూడా ఉండడం ఆశ్చర్యకరం. త్రిష వద్దు, సంగీతతోనే విజయ్ కలిసి ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. చాలామంది నటీనటులు సైతం బహిరంగంగానే విజయ్ భార్యకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ హీరో జయం రవి మాజీ భార్య ఆర్తి సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆర్తి రవి తన పోస్ట్లో ఒక భార్య గౌరవం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతుండడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందని కమెంట్ చేస్తూ, పెళ్లి బంధం అందరి ముందు విడిపోతుంటే ఆ మహిళ పడే వేదన, అవమానం గురించి చర్చించడం మంచిదేనని, కానీ గత సంవత్సరం తన విషయంలో ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. భార్యపై చూపే జాలి సదరు వ్యక్తికి ఉన్నటువంటి మార్కెట్ విలువను బట్టి మారుతుందా లేక రాజకీయ సమీకరణాలు అండ్ దాని తర్వాత సామాజిక వల్ల ఆమె బాధను గుర్తిస్తున్నారని కూడా చాలామంది నిలదీసింది. గత సంవత్సరం రవి మోహన్ కెనీషా ఫ్రాన్సిస్తో కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు తనపై లేనిపోని నిందలు వేశారని, కానీ ఇప్పుడు విజయ్ విషయంలో మాత్రం అందరూ భార్య వైపు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏ భార్య కూడా ఇలాంటి అవమానాన్ని నిశ్శబ్దంగా భరించకూడదు. సానుభూతి అనేది కేవలం శక్తివంతులకే పరిమితం కాకూడదని ఆర్తి రవి అందులో మెన్షన్ చేసింది. తన పోస్ట్లో ఆర్తి ఎవరి పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ ఆమె వాడినటువంటి పొలిటికల్ అనేటువంటి పదం చూసి ఈ పోస్ట్ విజయ్ గురించేనని నెటిజన్స్ భావిస్తున్నారు. ఆమె పోస్టుకు నెటిజన్ల నుండి భారీ మద్దతు లభిస్తుంది. ధైర్యంగా ఉండక్క అంటూ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఆమె చేతిపై ఉన్నటువంటి రవి పేరు ట్యాటును తొలగించి విడాకుల ప్రక్రియను త్వరగా ముగించాలని కొందరు సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే రవి మోహన్ 2024లో తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2024 సెప్టెంబర్లో తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు డేటింగ్లో సైతం ఉన్నారు. కానీ ఆ టైంలో తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈ దంపతులకు 2 కుమారులు అరవ్, అయాన్ ఉన్నారు. అయితే 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ జంట విడిపోయేందుకు కారణం సింగర్ కెనీషాతో రవికి ఉన్నటువంటి సంబంధమేనని ఆర్తి అప్పట్లో చెప్పారు. ఇక విడాకుల తర్వాత సైతం జయం రవి, ఆర్తి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయం రవి మాట్లాడుతూ సమాజంలో పురుషులే నిజమైనటువంటి బాధితులని అన్నారు. ఆ మాటలపై సోషల్ మీడియాలో స్పందించిన ఆర్తి, విడాకులు చట్టబద్ధంగా పూర్తి కాకముందే మరో మహిళతో తిరుగుతూ బాధితుల్లా నటించడం ఏంటని ప్రశ్నించారు. ఇలానే తను మరో మొగాడితో తిరిగితే సమాజం ఒప్పుకుంటుందా అని సంచలన కామెంట్ చేశారు. ఇక విడాకుల కోసం ఆర్తి నెలకు 40 లక్షలు డిమాండ్ చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇతరుల వివాదాలు కూడా తమ పైకి రావడంతో హీరో విజయ్ త్రిష టాపిక్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. మరి ఈ వార్తలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ అక్కడ జయం రవి భార్య చేసినటువంటి, అంటే విడాకులు వచ్చినటువంటి తర్వాత ఎవ్వరు కూడా అక్కడ ఆవిడకి సపోర్ట్ చేయలేదు. బట్ కాకపోతే ఇప్పుడు అందరూ కూడా విజయ్కి కాకుండా అక్కడ సంగీతకు సపోర్ట్ చేస్తుండడంతో నా విషయంలో ఎందుకు జరిగింది అండ్ విజయ్ విషయం ఒక లెక్క, ఇక్కడ జయం రవి ఒక లెక్క అనేటువంటి రేంజ్లో ఆవిడ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఇప్పుడు ఏంటో ఆల్రెడీ కోర్టులో కేసు 2 కూడా నడుస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఇంకా విడాకులు ఎవరికి మంజూరు కాలేదు. కానీ ఇప్పుడు ఆర్తి చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది అక్కడ ఆర్తికి సపోర్ట్ చేస్తున్నా, కానీ మరికొంతమంది మాత్రం మేజర్గా విమర్శిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆర్తి చేసినటువంటి పోస్ట్ మరొక్కసారి అటు విజయ్ని ఇటు త్రిషని ఇద్దరిని కూడా వార్తల్లో నిలిచేలా చేసింది. అప్పుడు తనకు సపోర్ట్ చేయనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్ భార్యకి సపోర్ట్ చేసినటువంటి జనాలు అప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే భార్య విషయంలో కూడా డెఫినెట్గా జాలి విషయంలో కూడా రాజకీయ సమీకరణాలు చూసుకుంటారని కూడా అక్కడ కామెంట్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది.